ఒకానొక దేశమున ఒక రాజు కలడు. అతడు ఎంతో దయాద్ర హృదయుడు. ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలన చేయుచుండెను. ఇట్లుండా కొంతకాలమునకు ఆ రాజునకు తీవ్రమైన నేత్రవ్యాధి సంభవించెను. ఎండలో తిరిగినప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారసాగెను. నిపుణులకు అనేక వైద్యులు రకరకాలైన ఔషధాలు ఇచ్చినను వ్యాధి ఉపశమించకపోవడంతో రాజుగారికి దిగులు ఎక్కువైంది. ఈ నేత్రబాధ వలన క్రమంగా రాజకార్యములపై శ్రద్ధ తగ్గిపోయింది. మంత్రులతో సామంతులతో సమావేశాలు ఆగిపోయాయి. ప్రజాప్రతినిధులను సభకు రానియడం లేదు. ఆ ప్రకారంగా ఈ వ్యాధి సర్వ రాజకార్యములకు అవరోధంగా పరిణమించెను. కొంతకాలం గడిచినది. ఒకరోజు ఒక భిషగర్వుడు రూపాల్ని సమీపించి ఈ విధంగా చెప్పి వెళ్ళెను. మహాత్మా, ఆకుపచ్చ రంగు కంటికి చాలా ఇంపుగా ఉండును, చలువ కూడా చేయును. కావున మీరు ఉదయము నిద్ర లేచినది మొదలు మరల పరుండు వరకు ఆకుపచ్చ వస్తువులనే చూడవలెను. ఇతర రంగు వస్తువులను అసలు చూడరాదు. ఈ విధంగా కాలం గడిచినచో ఈ వ్యాధి త్వరగా ఉపశమించగలదు. ఇంకేమున్నది, రాజాజ్ఞకు తిరుగు ఉండదు కదా. వెంటనే మంత్రులు వగైరా సిబ్బంది కొన్ని లక్షలు ఖర్చు చేసి పచ్చరంగు కొనుగోలు చేసి పట్టణంలో గల ఇండ్లకు రాజభవనములకు పూయసాగిరి. కొంతకాలమునకు ఒక సాధువు ఇటుగా వచ్చి ఇంటి గోడలపైన మరియు సకల వస్తువులపైన ఆకుపచ్చ రంగులు గమనించి ఆశ్చర్యపోయి కారణం తెలుసుకుని మహారాజును కలిసెను. రాజా, ప్రజాద్రవ్యమును ఈ విధంగా దుర్వినియోగం చేయటం తగునా అని సాధువు అడగగా రాజు తన నేత్రవ్యాధి గురించి తదుపరి వైద్యుల సలహాలను సాధువుకు వివరించెను. ఆ మాటలకు సాధువు ఉలిక్కిపడి ఈ విధంగా పలికెను. రామ రామ, ఎంత అవివేకంతో కూడిన పనులు చేసితిరి. ఈ మాత్రానికి రాజ్యమంతయు పచ్చరంగులు పూయవలన? ఆకుపచ్చ అద్దాలు కల కళ్ళజోడును ధరించినచో ప్రపంచమంతయు మీకు ఆకుపచ్చగా కనపడును కదా. ఎంత డబ్బు వృధా చేసితిరి అని హితవు చెప్పి వెళ్ళిపోయాడు. నీతి: మనుజుడు తన దృష్టిని జ్ఞానమయంగా చేసుకోవాలను. థ్యాంక్ యూ. మీ పద్మజ.